ఇలా దర్శనం చేసుకోవడానికి నేను అడిగి పోయిన తర్వాత ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత సారక్క వచ్చింది, ఇంకొక అర్ధ గంటలైతే సమ్మక్క కూడా వస్తుంది. నేను వేడి చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వేడి చేస్తా ఉంటే, నేను నా సతీమణి నా బిడ్డ వేడి చేస్తా ఉంటే పోలీసోళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్లు అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర్ర 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 గుంజుకోపోయిను. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. సారక్క సమ్మక్క జాతర అంటేనే ఒక తల్లి బిడ్డల జాతర. అట్లాంటి తల్లి బిడ్డల జాతరలో మేము పోయినప్పుడు ఒక తల్లిని గొర్ర పోలీసు వాళ్ళు గుంజుకపోతుంటే ఒక బిడ్డ ఏడుస్తా ఉన్నది. ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. నేను బాధ్యత కలిగ శాసనసభ్యుని ఆ నియోజకవర్గంలో దళిత మహిళ అయిన సర్పంచ్ అక్కడ ఇంత అహంకారం కొని ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ప్రైవేటు వ్యక్తికి గన్మెన్ లెక్క వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తికి గన్మెన్ లాగా సిపి గారు నిలవడం ఒక సిగ్గు చేటు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.